శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు నుంచి మనం ప్రతిరోజు గోదాదేవి కథలను చదువుకుందాం. ఈ గోదాదేవి కథలు మనకు ముఖ పుస్తకం ఫేస్బుక్ ద్వారా అందిస్తున్నారు అబ్దుల్ రజా హుస్సేన్ గారు. ఈరోజు మొట్టమొదటి రోజు. గోదాదేవి కథా కథనం పెట్టిదనిన అనే శీర్షికన వారు ఈ కథల్ని మనకు అందిస్తూ ఉన్నారు. మనం చదువుకొని ఆనందిద్దాం. ఈరోజు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తేదీ సోమవారం. ఇప్పుడు గోదాదేవి కథా కథనం పెట్టిదనిన మొదటి రోజు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఓ భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని ప్రతీతి. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు కృష్ణ భక్తుడు. నిత్యం కృష్ణునికి పూలమాలల్ని అర్పిస్తూ పూజించేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. ఆయన చిత్తం ఎప్పుడూ విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. ఆయన విష్ణు భక్తులైన అల్వారుల్లో ఒకరు. అంతేకాదు ఆయన పెరియాళ్వారు కూడా, అంటే పెద్ద ఆళ్వారు అని అర్థం. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆమె గోదాదేవి. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె భక్తి కాస్త ప్రేమగా మారింది. కళ్ళు మూసినా తెరిచినా ఆమెకు కృష్ణుడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని ఆమె భావించసాగింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతునికి సమర్పించే మాలలను ముందుగా తను ధరించి మురిసిపోయేది. ఆ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడతాడు. ఆ రోజు రాత్రి కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె ముందుగానే మాలలను ధరించడం వల్ల తనకు అపకారం కాదు కదా, ఆనందం కలుగుతుందని చెప్తాడు. విష్ణుచిత్తుడు సమాధానపడతాడు. ఈ విషయం తెలిసి కృష్ణుని పై గోదాదేవి ప్రేమ మరింతగా పెరిగిపోయింది. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని నిర్ణయించుకుంది. దానికోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెడుతుంది. ఈ వ్రతం ఎంతో నిష్టగా చేయాలి. ఎన్నో కఠినమైన నియమాలైన గోదాదేవి వ్రతానికి సిద్ధపడుతుంది. అనుకున్నదే తడవుగా గోదాదేవి వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా ప్రోత్సహిస్తుంది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తన కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను గానం చేస్తుంది. అవే
ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలో వినిపించే తిరుప్పావై. చివరకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవినికి శ్రీరంగానికి తీసుకొస్తే అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడతాను అని అంటాడు. విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. గోదాదేవితో పాటు విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరుతాడు. వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్తారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ శ్రీరంగనాథునితో ఐక్యమైపోతుంది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరపడం ఆచారంగా మారింది. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరి రేపటి కథనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. శ్రీ రజా హుస్సేన్ గారికి ధన్యవాదాలతో. ఓం నమో భగవతే వాసుదేవాయ.